ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అన్నారు కదా, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు టూ మచ్ పెయిన్ వస్తూ ఉంటుంది, స్టోన్స్ క్లియర్ చేసేస్తూ ఉంటారు. మళ్ళీ దానికి ఆ టెండెన్సీ ఉంటుందంటారు, మళ్ళీ మళ్ళీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేది డెఫినెట్గా మన ఉండే ఎన్విరాన్మెంట్, మన లైఫ్ స్టైల్, మనం తినే ఆహారం దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు అనుకోండి మనకు కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వచ్చింది. సో యంగ్ పేషెంట్ ఉన్నారు, ఒక 30 years లేదంటే 20 years పేషెంట్ ఉన్నారు. ఒకసారి పెయిన్ వచ్చినప్పుడు జస్ట్ వాళ్ళు ఆ పెయిన్కి ఎమర్జెన్సీలో వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకుంటారు. తర్వాత నొప్పి అయిపోయినాక ఇంకా వాళ్ళు దానికోసం ఏం చేయరు. మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి వాళ్ళకి మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. అదర్వైజ్ ఫస్ట్ టైం సెకండ్ టైం ఉన్నప్పుడు వాళ్ళు లైట్గా తీసుకొని జస్ట్ ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకొని దాని గురించి ఏం వర్కప్ చేయరు. సో మోస్ట్లీ స్టోన్స్ అనుకోండి మన డైట్ గురించి ఉంటాయి, ప్లస్ మన ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మన హైడ్రేషన్ స్టేటస్ ఏమి ఉంది దాని గురించి ఉంటుంది. మనం కరెక్ట్గా ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, చాలా ఎండలో పనిచేస్తూ ఉంటారు. మోస్ట్లీ వింటర్స్లో ఎక్కువ మన కిడ్నీ అనేది డీహైడ్రేటెడ్ అవుతుంది కంపేర్ టు సమ్మర్. ఎందుకంటే మనము వింటర్స్లో మన థర్స్ట్ అనేది సప్రెస్ అయిపోతుంది, మనకు ఆ దాహం అనేది ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే వాటర్ యూజువల్గా తీసుకోమన్నమాట. సో అలాంటప్పుడు ఈ స్టోన్స్కి ఎవరైతే ప్రీడిస్పోజ్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మళ్ళీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్టోన్స్కి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ రికరెంట్గా వస్తుంది అనుకోండి, మాటికి వస్తుంది అంటే అలాంటి టైంలో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ స్టోన్ రీజన్ ఏంటి ఆ వర్కప్ చేయించుకోవాలి. ఆ వర్కప్ అనేది ఉంటుంది. సో ఆ వర్కప్ చేయించుకుంటే మనం స్టోన్స్ని ప్రివెంట్ చేయొచ్చు, దానివల్ల వచ్చే కిడ్నీ డ్యామేజ్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే.